అమ్మిజీ గెటప్ వేసుకొని మనందరినీ మేల్కొల్పడానికి వచ్చేస్తున్నారు శకలక శంకర్ అలాంగ్ విత్ హిస్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. ప్రాక్టీస్ లేకుండా స్టేజ్ ఎక్కే, పంచులు లేకుండా పిచ్చెక్కే, గురువునే గుర్తు చేస్తుంటే అరే కామెడీ మానేసే కాంట్రవర్సీ చేసేసే సోలోలతో భయపెడుతుంటే అరే లేగ అనే పదానికి నువ్వే నిలయం, వీడి స్కిట్ చూస్తే అది ఒక ప్రళయం. అది సినిమా స్పూపులైనా మరి ప్యారడీ పాటలైనా నీ స్కిట్లు ముందు బలాదూరు నీకెవ్వరు లేగలేరు. పట్టా పట్టక 10,000 స్కిట్ కైన 10,000 ప్రాక్టీస్ చేసే స్కిట్ల కన్నా పట్టా పట్ట ఎంత మేలు. ఆంటీజీ చెప్పిజీ, మొగుడు పక్కింటాం వైపు చూస్తే పెళ్ళాం ఎందుకు జిరుజు చిన్న సైజు సూర్యకాంతం లాగా విరుచుకుపడుతుంది. కింద ఇక్కడ అక్కడ కాదు, ఈ కింద కర్ర ఉంది అందుకో. ఆ పల్లె అక్కడెట్టు తెలగా ముందడికి అసలు అంత పెద్దదే. మీకు మర్చిపోయి ఒరిజినల్ ఇచ్చినట్టుండరు ఆంటీజీ. ఏమడిగావు? మొగుడు పక్కింటాం వైపు చూస్తే పెళ్ళానికి ఎందుకు ఆంటీజీ చిన్న సైజు సూర్యకాంతం లాగా ఎగురు పడుతుంటది. ఫస్ట్ ఏలాగా మర్చిపోయాడు రా తెచ్చాడు. ఇప్పుడు మొగుడు అనేవాడు విరక్త కోహలి అయితే పక్కింటి అమ్మాయి అనుష్క శర్మ, అప్పుడు భార్య ఏమవుద్ది? భారత జట్టు. ఈ మొగుడు అనే విరక్త కోహ్లీ పక్కింటి అమ్మాయి అనుష్క శర్మతో ఉండి ఇండియా క్రికెట్ మ్యాచ్ ఆడుతుంటే సంవత్సరమైన మ్యాచ్ కదా సంకనాయకపోద్ది. ఆంటీజీ అయిందా? మహాప్రసాదం. ఆంటీజీ నాకు సిగరెట్ తాగే అలవాటు ఉంది ఆంటీజీ. నేను సిగరెట్ తాగి ఇంటికి వెళ్తుంటే మా ఆవిడ ఇంటికి రానివ్వట్లేదు ఆంటీజీ. మాని వచ్చుగా. మానలేను ఆంటీజీ. ఆంటీజీ నేను సిగరెట్ తాగినా మా ఆవిడ ఇంటికి రానివ్వాలంటే నేను ఏం చేయాలి ఆంటీజీ? సినిమాకి వెళ్తావు కదా, ఫస్ట్ ఏమి వేస్తాడు? ఆ ముఖేష్ యాడ్ వేస్తాడంటే అది నువ్వు చేసే నేను ఆటోమేటిక్ సెలబ్రిటీ అయిపోతుంది కాబట్టి మీ ఆవిడ ఇంటికి రానిస్తుంది. ఆంటీజీ సెలబ్రిటీ అయితే ఇంటికి రానిస్తా ఆంటీజీ. ఆడది షాపుకి వెళ్ళాక బంగారం బరువు బట్టి వెయిట్ ఇస్తుంది, మగాడికి పబ్లిక్ లో ఉన్న పరువు బట్టి వెయిట్ ఇస్తుంది. నువ్వు సెలబ్రిటీ అయితే ఆటోమేటిక్ ఇంట్లోకి రానిస్తుంది. ఆంటీజీ అయిందా? మహాప్రసాదం. ఆంటీజీ సృష్టిలో ఆడ మగ పుట్టుకలకు కారణం ఏమిటంటారు? కామం. నేనేమన్నాను? కామను. పచ్చ కామనుడికి ప్రపంచం మొత్తం పచ్చగా అనిపించినట్టుగా నేనేమన్నాను మీకు అదే అనిపిస్తుంది. నేను కామన్ అన్నాను. తర్వాత ఆంటీజీ ప్రేమ గురించి ఏమన్నా చెప్తారా? ప్రేమ గురించి చెప్పడానికి అయితే చాలా ఉంది. పెద్ద నటి, కన్నడ, తెలుగు, తమిళ 3 భాషల్లోనూ ఎరగదీసింది. పెద్ద పెద్ద స్టార్ హీరోలతో యాక్ట్ చేసింది. ఆంటీజీ ఏ ప్రేమ గురించి చెప్తున్నారు మీరు? ధర్మచక్రం, దేవి సినిమాలో యాక్ట్ చేసిన ప్రేమేగా. ఆ ప్రేమ కాదు ఆంటీజీ. మరి ఇంకే ప్రేమ? అంటే మేల్ అండ్ ఫీమేల్ మధ్య ఉంటది ప్రేమ, లవ్. ఆ లవ్ గురించి. ఆ ప్రేమ పొల్లైస్ లాంటిది. అది చల్లగా ఉన్నప్పుడు సప్పరించేస్తే పర్లేదు, లేట్ అయితే పొల్లే మిగులుతుంది. ఈ ప్రేమ కూడా అలాంటిది. ఉన్నప్పుడే అన్నీ, లేదంటే పొల్లే. నాది ఒక చిన్న విన్నపం. ఏమిటది? స్నేహం గురించి ఏమైనా చెప్తారు? స్నేహ గురించి నేనేం చెప్తాను, వాళ్ళ ఆయన ప్రసన్న అడుగు చెప్తాడు.
ఆంటీజీ నేను అన్నది హీరోయిన్ స్నేహ గురించి కాదు, ఇంకెవరు? స్నేహం కోసంలో ఉన్న స్నేహం గురించి. స్నేహం కోసంలో స్నేహం ఎక్కడ ఉంది? మీనా ఉంది, ఇద్దరు చిరంజీవి గారు ఉన్నారు, నిర్మలమ్మ, కోట శ్రీనివాసరావు, బాబు. కాదు ఆంటీజీ, మన సినిమా హీరోయిన్ స్నేహ గురించి కాదు. స్నేహం స్నేహం దట్ కాల్ ఇట్ ఫ్రెండ్షిప్. స్నేహం అంటే చెప్పు. టైం మర్చిపోయాడు. స్నేహం అనేది బార్లో దొరికే బీర్ లాంటిది. అది ఆనందంలో వాడొచ్చు, బాధల్లో వాడొచ్చు, కష్టాల్లో వాడొచ్చు, ఎప్పుడైనా వాడుకోవచ్చు. ఈ స్నేహం కూడా అలాంటిది, ఎలాగైనా వాడుకోవచ్చు స్నేహాన్ని. మీరు గొప్ప మనసు. ఆంటీజీ బోలేజీ, అసలు సంసారం అంటే ఏంటో ఒక్క మాటలో చెప్పగలరా ఆంటీజీ? సంసారం, ఈ సంసారం అనేది మొగల్తూరు జాతరలో దొరికిన జీడి లాంటిది. దాన్ని ఎంత బాగా రాగి సీకితే అంత బాగా సాగుతుంది. జీవితం కూడా సంసారం కూడా ఎంత లాగే కొద్ది లాగవుతూనే ఉంటది శంకర్ గారి సిట్ లాగా. ఆహా ఆంటీజీ కళ్ళు తెరిపించారు. ఆంటీజీ పెళ్లి గురించి ఏమైనా చెప్తారా ఆంటీజీ? పిల్లనని అడిగితే అడిగింది తెలుస్తుంది. పెళ్లి అనేది 3 ముళ్ళు, 7 అడుగులు, తలంబరాలు, బాచకం. ఏంటి పెళ్లి అంటే అదేనా అనుకున్నావా? కాదు. ఉదయాన్నే పాలు ప్యాకెట్, వీలైతే మీ ఆవిడకో జాకెట్టు, కుదిరితే మీ ఆవిడ చేతిలో ఒక మంచి బుల్లు రాకెట్టు, వాడు సద్దులకు పెట్టాలని తల తాకట్టు. ఇదే పెళ్ళంటే కనుకట్టు. ఎన్ని రాశావరా అడుగుతూనే ఉన్నారు. అది ఎన్ని రాశా? ఆంటీజీ చిన్న క్వశ్చన్, ఆడవాళ్ళు సైకాలజీ అంటే నాకు అర్థం కావట్లేదు ఆంటీజీ. ఇంజనీరింగ్ కాలేజీలు విన్నాను, ఉమెన్స్ కాలేజీలు విన్నాను, ఆర్ట్ కాలేజీలు, ఈ సైకాలజీ ఎక్కడి నుంచి వచ్చింది ఆయన? సైకాలజీ అంటే కాలేజ్ కాదు ఆంటీ. సైకాలజీ అంటే అమ్మాయిల మనస్తత్వం, వాళ్ళ ఫీలింగ్స్. అమ్మాయిలు అయస్కాంతం ఒకటే. అయస్కాంతం ఇనుముని ఆకర్షిస్తుంది, అమ్మాయిల్ని అబ్బాయిని ఆకర్షిస్తారు. అమ్మాయిలు ఆకర్షించినప్పుడు వెళ్ళకుండా ఉండలేమా మమ్మీజీ? వలేస్తే పడేది చేప, ఎటువంటి అబ్బాయి నుండి పడేసేది పాప. ఆంటీజీ నాకు అమ్మాయిలు పట్టలేదు ఆంటీజీ. చేయలేదు అమ్మాయిలు ఎందుకు తెలియదు ఆంటీజీ. పాపం కదా. అడుగు ఆంటీజీ, అడిగి. నాగ్ బాబు సార్. ఓకే చలో పాస్ సార్, పాస్. పాస్. దారి మైసమ్మో మైసమ్మ మనం మైసారం పోదమే మైసమ్మ. మాయదారి మైసమ్మో మైసమ్మ మనం మైసారం పోదమే మైసమ్మ. ఓ మైసమ్మ ఓ మైసమ్మ మైసమ్మ ఓ మైసమ్మ కాబరబెట్టి మమ్ము కాబరబెట్టి గయప్పుగాకే మైసమ్మ. జర పరేషాని చెయ్యకే మైసమ్మ కాబరబెట్టి. శంకర్ వద్దు. శంకర్ శంకర్ నో. ఫైటింగ్ స్పిరిట్. శంకర్ వద్దు. కూర్చోకూడదు శంకర్. మొత్తానికి శంకర్ విజయవంతంగా చల్లగా మీరు ఈ రోజు చాలా అందంగా కనపడుతున్నారు. ఈ జనరేషన్ మీరు చేసిన సాంగ్ సూపర్ డూపర్. సదాగర్ కోసం కవిత రాశారు. వెయ్యవయ్యా వెయ్యి. ఆ సౌండ్ కి
ఐ లవ్ యూ. రోజా ఏమంటుందో వినండి.